ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. గెలవలేదు, గెలిపించినాం. అందరం గెలిపించినాం, మన తెలుగు వాళ్ళని గెలిపించినాం. నేను నువ్వు కాదు, మన భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరం ఒకటై మన తెలుగు వాడిని గెలిపించుకున్నాం. తప్పు, 100% ఫేర్. కామన్ మ్యాన్ కి సపోర్ట్ చేస్తా ఎప్పుడైనా అంటే జెన్యూన్ మనిషికి సపోర్ట్ చేస్తాం కదా మనము. అందరు కామన్ మ్యాన్సే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు, కానీ మనకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళకే మనం సపోర్ట్ చేస్తాం. నాకు ఇప్పుడు ఒకటే ఓటు ఉంటది, మనం అంతమందికి వేయలేము. అది అందు గురించి నేను ఒక మన భారతదేశాన్ని కాపాడుతుంది సైనికుడు. మనం మీరు అగ్ని పరీక్షకు వెళ్ళారు కదా, తర్వాత మిమ్మల్ని తీసుకోలేనందుకు ఇక నా విషయం పక్కకు పెట్టేద్దాం, అది తర్వాత మాట్లాడుకుందాం. అవునవును. ఇప్పుడు 100 మంది ఉంటారు, ఒక బస్సు పోవాలంటే పోదు, ఇంకో బస్సు పడుతుంది. అందు గురించి వెయిట్ చేస్తా. అదే నాకు ఇవ్వకపోతే నేనేం బాధపడతలేను, నా తోటి వాళ్ళకి ఇచ్చినందుకు సంతోషపడుతున్నా. ఇండైరెక్ట్ గా మీరు ఏం చెప్తున్నా అంటే బిగ్ బాస్ వాళ్ళకి అంటే నన్ను పంపించకుండా ఉంటే సరిపోతుందా, ఎక్కువ వాళ్ళు వస్తారు కదా. పర్వాలేదు, మన కామన్ మ్యాన్ కి ఇచ్చిరా లేదా అనేదే పాయింట్. నా టార్గెట్ ఏంటంటే నాకు ఇవ్వని కూడా నేను ఫైట్ చేయలే. హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు వచ్చేసి మన తెలుగు వాళ్ళ సంపద దోసుకొని పోతున్నారు. ఇప్పుడు మన అమ్మ మన సంపాదించి బాగా ఆస్తి సంపాదిస్తారు, చచ్చిపోతారు. ఆ ఆస్తి ఎవరికి చెందాలి? వాళ్ళకు పుట్టిన పిల్లలకు చెందాలి, అవునా? మళ్ళీ వేరే వాళ్ళు వస్తానంటే మనం ఎట్లా ఊకుంటాం? అందు గురించి తెలుగు మనది, సంపద మనది. మన తెలుగు వాళ్ళే తినాలి తప్ప ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి నేను తింటా అంటే మనం ఎట్లా ఊకుంటాం? నీ తీసుకోవద్దనే చెప్పాను కదా, అది వాళ్ళకి తెలుసు. నేను తీసుకోవద్దనే చెప్పాను ఫస్ట్ నుంచి కూడా. మన తెలుగు బిగ్ బాస్ మనది, మన వానికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకున్నారో మనకు తెలియదు, ఓటేసేది అయితే మనమే కదా. అందు గురించి మనం వేయకుండా అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళని కామన్ పీపుల్ అంటారా, సెలబ్రిటీ అంటారా? ఎవరిని ఏమన్నానని ఒక లేనోడు ఉన్నోడు స్థాయికి వచ్చిండు, మంచిదే కదా. అంటే ఇప్పుడు ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా గెలిచింది కదా, మరి తన మీద విపరీతంగా ట్రోల్స్ వచ్చినాయి. అతను ఏం చేయాలి, తీసుకెళ్ళిపోతుంది. మరి ఇతను కూడా అంతే చేస్తాడేమో. అదంతా మనకు సంబంధం లే. ఒక కామన్ మ్యాన్ పోయిండు, మనం సపోర్ట్ చేసినాం అంతే. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో పోటీ జరుగుతుందన్న, మన ఇండియాని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అంతే. ఐ లవ్ ఇండియా, ఐ హేట్ యూ పాకిస్తాన్ అంతే. ఇప్పుడు తెలుగు మధ్యలో ఇప్పుడు అక్కడ పోయినామనుకో, తమిళ అమ్మాయి ఏ రాష్ట్రం ఆమెది? ఏ రాష్ట్రం? కర్ణాటకలో మన తెలుగు బోర్డు మొత్తం తలబెట్టారు, తెలుసా మీకు? తెలుసా? అంటే నువ్వు కొడితే నేను ఊకుంటామా? నువ్వు తెలుగు వాళ్ళది ఏంటంటే ఒకళ్ళు జోలికి పోరు, మన జోలికి వస్తే ఊకోరు. అది నువ్వు ఒక్కడి కొడితే 2 కొడతాం అమ్మా. మనది మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అంతే. ఇప్పుడు ఈ మైక్ మీది, నేను తీసుకొని పోతానంటే మీరు ఎట్టుకుంటారు అవుట్, అప్పుడు మీ చౌట దద్దమ్మలు అవుతారు మీరు. అర్థమైందా? ఈ మైకులు మీ నాయి కావు. నేను వచ్చిన మాట్లాడతా, తీసుకొని పోతా అంటే నువ్వు ఊకుంటావా చెప్పు? ఊకుంటే నువ్వు చౌట దద్దమ్మవే. అది అందు గురించి ఎక్కడి నుంచో వచ్చేసి నేను బిగ్ బాస్ లో పోతా, ఈ తెలుగు వాళ్ళతోటి ఏదో మాయ మాటలు చెప్తా, నీ కప్పు తీసుకొని పోతా, కారు తీసుకొని పోతా, 50 లక్షలు తీసుకొని పోతా అంటే మనం పిచ్చి పూకోలమా, ఎరి పూకోలమా? తెలుగు వాళ్ళం వాళ్ళకంటే 100 రెట్లు తెలివి ఎక్కువ ఉంది మనకి. మరి మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు వేరే ఇండస్ట్రీ వాళ్ళని. చేస్తాం భయ్యా, ఎందుకు ఎంకరేజ్? మరి అందుకునే కదా మనం మేల్కోవాలా. అది యాజమాన్యం తప్పు కానీ తీసుకునే వాళ్ళే తప్పు కాదు కదా. ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులు మన తెలుగులు కాదు, వాడు ఎక్కడి నుంచో బొంబాయి నుంచి మద్రాసు అక్కడ ఏది అక్కడి నుంచి వస్తున్నది. మా తెలుగు రాష్ట్రంలో పెట్టినప్పుడు మా తెలుగు వాళ్ళకే అవకాశం ఇవ్వాలనేది. మేము కొట్టుకుంటాం, తర్వాత అన్నదమ్ములు లాస్ట్ కాడ కొట్టుకుంటారు, మళ్ళీ మూడోరు రాగానే మళ్ళీ ఒకటవుతారు. అట్నే మా తెలుగు వాళ్ళకి ఇస్తే మేము కొట్టుకుంటాం, మళ్ళీ ఎవడో ఒకటి కప్పు తీసుకుంటాం. రాని ఫైట్ జరుగుతుంది, కామన్ మ్యాన్ కలవాలి, అందరికి అవకాశాలు ఇవ్వాలి. ఆల్రెడీ సెలబ్రిటీ అంటే కొన్ని లక్షలు, కొన్ని కోట్లు, ఈ బిల్డింగ్లు, కార్లు అన్ని విలాసవంతమైన. ఎవరు రమ్మన్నాడు? రామాకు
మరి తీసుకుంటున్నారు కదా. ఆ రామాకు అంటున్నా. నాగార్జున వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన భయ్యా, మీది తప్ప నాది తప్ప? నాదే తప్పు. మరి రామాకు మరి మాదే తప్పు. అంతేనా కాదా? అంతే, వాళ్ళది కూడా సెలబ్రిటీ నువ్వు పిలుస్తాము. ఒక మిత్రుడు అన్నా రా అన్న అని చెప్పిండు, రాకుంటున్నది నాదే తప్పు. ఈ సీజన్ వచ్చినా రాబడి అది నా ఇష్టము, పిలుస్తారు. మాలోనే ఒక అమ్మాయి ఉందన్నమాట. ఇప్పుడు జవాన్ వచ్చిండు, జవాన్ కి కప్పిచ్చారు. రైతు బిడ్డ వచ్చిండు, రైతు బిడ్డ కప్పిచ్చారు. మరి డాక్టర్ ఇస్తారా? లేకపోతే కామన్ మ్యాన్ అయితే ఎవరికైనా ఇవ్వచ్చు మేడం. కామన్ మ్యాన్ అయితే సమర్థిస్తారు మీరు దీన్ని? 100%. రేపు మీరు పోయినా గానీ నేను సమర్థిస్తా ఇప్పుడు కాదు, బిచ్చగాడు వస్తే 100%. అంటే సీజన్ ఇస్తాం, ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. ఆయన జెన్యున్ గా ఆడాలి. జెన్యున్ గా ఆడినప్పుడు మనం సపోర్ట్ చేస్తాం. నేనైతే సపోర్ట్ చేస్తా భయ్యా, ఎవరన్నా ఏటన్నా పోయి కానీ. సీజన్ మొత్తం నేనైతే entertain చేసిండు ఇమాన్యుల్. నేనైతే పరిస్థితి ఏంది మరి? ఆయన సెలబ్రిటీ అంతే. ఆయన కూడా అంటే బిగ్ ఎన్నో బాస్ కష్టాలు లేపడానికి వరకు తీసుకున్నారు. ఆయన కింద కష్టాలు వరకు ఎదుర్కొని వచ్చాడు కదా ఇమానుడు. ఏందన్నా? ఇమానులు ఎన్నో కష్టాలు ఎదుర్కొని 100%. మరి అలా 100%. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఆయన కూడా సెలబ్రిటీ వాదలో పోయిండు కానీ ఆయన కూడా పాపం కష్టాలు పడి మెల్లమెల్ల ఎదుక్కుంటూ వచ్చిండు. ఆల్రెడీ ఎదిగాడు. అయినా కూడా ఆయన జెన్యున్ గా అన్నాడు కదా ఇమానులు కూడా. ఆ జెన్యునే. అయితే మళ్ళీ ఇప్పుడు అయితే నాకున్నది ఒకటే ఓటు, ఐ లవ్ తెలుగు అంతే. నేను తెలుగుని గెలిపియాలని చెప్పిన. ఆయన కూడా తెలుగుడే కదా. నేననేది ఏంది, నేను కూడా అదే అంటున్నా, ఐ లవ్ తెలుగుని గెలిపియాలని చెప్పిన. నాకు ఒకటే ఓటు ఉంది కాబట్టి కామన్ మ్యాన్ కి సపోర్ట్ చేసిన.